ఆయన కార్పొరేట్ వైద్యాన్ని అయితే ఈయన కార్పొరేట్ వైద్యంతో కూడా ప్రభుత్వ వైద్యాన్ని కూడా డెవలప్ చేసే కాన్సెప్ట్ తెచ్చాడు. ఇంటి దగ్గరికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకెళ్ళాడు. ఇంటికి వచ్చి టెస్టులు చేయడంతో పాటుగా మందులు ఇంటికి ఒక అధికారి చెప్పాడు నాకు, నవ్వుకున్నా నేను. ఒక అధికారి చెప్పాడు నాకు, ఇంటింటికి వెళ్ళి టెస్టులు చేయించారు. అది ఫాలో అప్ చేసే బాధ్యత సెక్రటేరియట్ స్టాఫ్ కు పెట్టారు, వాలంటీర్. ఆ మందులు వేయడం, వీళ్ళు నెలకో 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఆ సెంటర్కి పంపించడం, అక్కడికి టెస్ట్ చేయించి మళ్ళీ ఫాలో అప్, వీళ్ళు రిపోర్ట్ పంపించాలి గవర్నమెంట్కి. దీని మీద అంట ఒకసారి జగన్ ఎదురుగుండా లిస్ట్ వచ్చింది, దాదాపు 30 to 40% వెళ్ళలేదట. 60% 2 times ఒకసారి, అదే 2 times ఒకసారి వెళ్తున్నారు. ఇట్లా లెక్కేసుకున్నారట. ఎందుకని వీళ్ళు వెళ్ళట్లేదని అడిగాడట. అడిగితే ఏం చెప్తామండి, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండాలి కదా. ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి అది పంపిస్తోంది, ఇక్కడి నుంచి అక్కడికి పోయేటప్పుడు రాను పోను కలిపి 300-400 రూపాయలు ఖర్చు ఉంటుంది మినిమం. తిండి లెక్కేసుకుంటే ఇంకొక 500 రూపాయలు ఖర్చు అవుద్ది. అప్పటికి టెస్ట్లు అయ్యని మనం చేపిస్తున్నాం ఒక 5-10 వేల రూపాయలు. కాబట్టి ఇది నడుస్తుంది. లేకపోతే వీళ్ళకి 1000 రూపాయలు కష్టమే కదా, అది ఎవరు ఖర్చు పెడతారు? ఇంట్లో వాళ్ళు వీళ్ళ పెన్షన్ డబ్బుల్లోంచి పెట్టుకోవాలా? పెన్షన్ డబ్బులు వీళ్ళు ఇళ్లలో అలవాటు చేశారు, పిల్లలకి ఇవ్వడము అట్లాగా. ఏముందిలే మనకని చెప్పేసి వాళ్ళు పెద్ద పట్టించుకోరండి అంటే